నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కృష్ణా పుష్కరాలకు అశేషంగా తరలి వస్తున్న భక్తులు. పుణ్యస్థానాలతో పుష్కర శోభను సంతరించుకున్న ఘాట్లు. కృష్ణమ్మ చెంతకు పోటెత్తున్న జనవాహిని. విద్యార్థుల్లోని సృజనాత్మకమైన శక్తిని వెలికి తీయండి. పాఠశాల స్థాయి నుండే పోటీతత్వాన్ని అలవర్చండి. సూచించిన మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు. కృష్ణమ్మ తల్లి ఒడిలో పుణ్యస్థానం ఆచరించి భక్తకోటి పులకించిపోయారు. కృష్ణా పుష్కరాలు రెండవ రోజు కూడా అమరావతి, విజయవాడ ఘాట్లలో భక్తులు పోటెత్తారు. మహిళా భక్తులు కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు, హారతులతో తరించిపోయారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఘాట్ల వద్ద పుష్కర శోభ సంతరించుకుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగని విధంగా ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. పుష్కరాలతో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. కృష్ణవేణి పుష్కరాల మహోత్సవం అదిగో కృష్ణవేణి పుష్కరాల మహోత్సవం కరుణారా తిలకించ తరలి రండి పునీతులై చరించండి పులకరించండి పుష్కరుని తపస్సు చే ఉదయించినది దివ్యావతారిణి పాపాలను తొలగించే పావన గంగాఝరి భక్తితో శ్రవణిస్తే సంగీత స్వరజరే అదిగో అదిగో మునీంద్రులకు నెలవు ఇంద్రకీలాద్రి అర్జునుడు తపమునర్చి అస్త్రాలను సాధించి విజయకాంక్ష తీర్చినట్టి కృష్ణాద్రి ఈ విజయవాటిక అదిగో తన అలల నయలు హొయలు జగులుగా మార్చి కూచిపూడి నాట్యంగా మార్చిన ఈ నాట్యగంగా అమరావతి శిల్పాలలో కొయ్యారములికించి శ్రీశైలగిరులన్నీ పరవశింపచేసెను పాతాళ గంగగా అదిగో అదిగో స్నాన సంకల్పం చెప్పంటారా? స్నాన సంకల్పం దీని గరిమా ఇదే ఇదే కృష్ణవేణి తరంగాల మహిమా అలంకార భూషితై అలరించే ఈ సీమా ఆహ్వానం పలుకుతుంది పుష్కరవేణి కృష్ణవేణి
పుష్కర్మలు పాపమడిగరావమ్మ కృష్ణమ్మ పుష్కర శుభవేళ వచ్చేరావమ్మ కృష్ణమ్మ పుష్కర్మలు పాపమడిగరావమ్మ కృష్ణమ్మ మహాబలేశ్వరాన పుట్టి వేల మైళ్ళు పయనించి పంజరుగా మార్చ బిరబిరా పరుగులెత్తి ఆకలి దప్పులు తీర్చే అన్నపూర్ణమీవమ్మ ఆకలి దప్పులు తీర్చే అన్నపూర్ణమీవమ్మ ఆదరించు పుష్కర శుభవేళ వచ్చేరావమ్మ కృష్ణమ్మ పుష్కర్మలు పాపమడిగా రావమ్మ కృష్ణమ్మ విద్యార్థుల్లోని సృజనాత్మకమైన శక్తిని వెలికి తీసేందుకు పోటీలు ఎంతో దోహదపడతాయని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అభిప్రాయపడ్డారు. 70వ స్వాతంత్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు హిందూ హై స్కూల్ పాఠశాలలో డ్రాయింగ్ వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ సన్ ఆర్గనైజేషన్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయమని లక్ష్మణరావు కొనియాడారు. లోగో పట్టుకోండి. భారతదేశం సాధించిన స్వాతంత్ర్యం, అలాగే ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి మొదలైన అంశాలని ఈ పోటీలుగా పెట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని బయట తీయడానికి ఈ పోటీలు దోహదపడతాయి. వాళ్ళ చదువుతో పాటు విద్యార్థులను అనేక విషయాల్లో ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే సన్ అనే ఆర్గనైజేషన్ ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కలిసి ఏర్పాటు చేసుకుని గత 3 ఏళ్లుగా అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జరుగుతున్న ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇప్పుడు చిన్న విరామం.